సరే, మన అంశం ఏంటంటే ఇప్పుడు మొదటి సెషన్లో యోహాను సువార్త మొదటి 5 అధ్యాయాలు, రెండో సెషన్లో 10 అధ్యాయాలు. అంటే ఈ ఉదయం కాలం కూడికలో 10 అధ్యాయాలు మనం ముగిస్తాం. ఏమిటి 10 అధ్యాయాలు? అబ్బా, 10 అధ్యాయాలు అంటే సాయంకాలం ఎత్తడేమో జాన్ అన్నం చెప్పి అనుకోవద్దు. ఎంటుకలు ఉన్నమ్మా ఏ కొప్పైనా పెడుతుంది అంట. ఇటు పెడుతుంది, ఇటు పెడుతుంది, ఇటు పెడుతుంది, ఇటు పెడుతుంది. ఎంటుకలు లేనమ్మా ఏం చేస్తుంది? కాబట్టి దేవుని వాక్యం మనకు బాగా నేర్చుకోవాలి. సరే, మన అంశం ఏంటంటే యోహాను సువార్త ఈ 2 రోజుల్లో మనం ముగిస్తాం. అది మాత్రం మనసులో పెట్టుకోండి. సరే, యోహాను సువార్త ఎందుకు తీసుకున్నాం ఈ కాన్వకేషన్ కంటే? మన అంశం యోహాను సువార్త, కాన్వకేషన్ థీమ్ యోహాను సువార్త. ప్రభు చెప్పింది యోహాను సువార్తలో సమాధానం శాంతిని అనుగ్రహిస్తారని. యోహాను రాసింది యోహాను సువార్త. తర్వాత కుటుంబ ప్రార్థనకు మొదటి యోహాను పత్రిక తీసుకున్నాం. మొదటి యోహాను పత్రిక యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను రాసిన పత్రిక. ఉదయకాలం సాయంకాలం కుటుంబ ప్రార్థనలో అది మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు 2వ అధ్యాయం ఉదయకాలం ధ్యానించాం. సాయంకాలం 3, రేపు ఉదయకాలం 4, విభజితమైతే రేపు సాయంకాలం 5 అయిపోతుంది కుటుంబ ప్రార్థనలు. సరే, మన అంశం ఏంటంటే యోహాను సువార్త 5 అధ్యాయాలు. మొదటి అధ్యాయం యేసు ప్రభు వారి యొక్క దైవత్వము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవునొద్దుండెను, వాక్యము దేవుడయుండెను. ఆది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ కుమారుడు తండ్రిని బయలుపరచెను. సరే, యేసు ప్రభు వారు వాక్యమై ఉన్న దేవుడు, దేవుని వాక్యమై ఉన్నాడు. మనం లోకానికి రాకమునుపు మనం ఎక్కడున్నాం? మన డేట్ ఆఫ్ బర్త్కు ముందు ఎక్కడున్నారండి యోబు గారు? పోనీ ప్రైమ్ మినిస్టర్ని అడుగుదాం, మోడీ గారు మీరు పుట్టక మునుపు ఏ ఊర్లో ఉన్నారు సార్? పుట్టిన తర్వాత గుజరాత్, పుట్టక మునుపు అమెరికాలో ఉన్నారని అడిగితే ఏమంటారైనా? నో, దెర్ ఇస్ నో అడ్రస్, దెర్ ఇస్ నో బ్యాక్గ్రౌండ్, దెర్ ఇస్ నో ప్రూఫ్. అయితే యేసు ప్రభు వారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. అంతకు మునుపు ఎక్కడున్నాడు అనే సంగతి చాలామందికి తెలియదు. మన దేశంలోనే చాలామందికి తెలియదు, మనకే తెలియదు చాలాసార్లు. అందుకని ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవునొద్దుండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అనగా ఆ వాక్యము శరీరం ధరించుకుని భూలోకానికి వచ్చెను. ఎప్పుడుంది వాక్యము? ఎప్పటి నుంచి ఉంది వాక్యము? ఆది నుండి ఉంది వాక్యం. మరి ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదికి ముందున్నటువంటి కాలం ఏ కాలము? అనాది కాలము. మన దేవుడు ఉన్న కాలం అనాది కాలము నుంచి ఉన్న దేవుడు. ఎక్కడుంది? తీతు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, 3-4 వచనాలు. తీతు పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. నేను రెఫరెన్స్ 2 సార్లు చెప్తాను, మీరేమి అటు ఇటు కంగారు పడద్దు, అటు ఇటు చూడొద్దు. అనాది కాలము నుండి ఉన్న దేవుడు, అనాది కాలము నుండి ఉన్న దేవుడు. ఆదికి ముందున్న కాలం అనాది కాలం, అనాది కాలము నుండి ఉన్న దేవుడు మన దేవుడు. ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు అంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీ 2:5. ఆయన దేవునితో కూడా సమానమైన వాడనై ఉండి దేవునితో కూడా ఉండి దేవునితో కూడా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకునలేదు. కానీ మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను రిక్తునిగా చేసుకొని భూలోకానికి వచ్చాడు. అంటే భూలోకానికి రాకమునుపు ఎలా ఉన్నాడు? వాక్యమై ఉన్న దేవుడుగా ఉన్నాడు. యోహాను సువార్త 1:1. తర్వాత దేవునితో ఉన్నాడు. ఫిలిప్పీ 2:5. దేవునితో సమానమైన వాడుగా ఉన్నాడు. ఇంకెక్కడున్నాడు లోకానికి రాకమునుపు? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57:15. మహాఘనుడును మహోన్నతును పరిశుద్ధుడు నిత్యమైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధతను నివసించువాడను. మహోన్నతమైన పరిశుద్ధతను నివాసము చేస్తున్నాడు. ఇంకెక్కడున్నాడు చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి 6:16. ఏ మనుషుడు సమీపింపురాని తేజస్సులో ఆయన అమరత్వం గలవాడై ఉన్నాడు.
ఏ మనుషులు సమీపింపరాని తేజస్సులో ఆయన నివాసం చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు ఆయన? లోకానికి రాక మునుపు కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15 వచనం 16 వచనం, కొలసీ 1:15-16, ఆయన సమస్తమునకు ఆధారభూతులై ఉన్నాడు. 16 వచనం, ఆయన మూలముగాను ఆయన ద్వారాను సమస్తము కలిగి ఉన్నదే దివు ఆయన లేకుండా కలుగలేదు. సమస్తాన్ని సృష్టించాడు. భూలోకంలో సమస్తాన్ని కూడా సృష్టించి ఏం చేస్తున్నాడు అంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం, హెబ్రీ 1, 2, 3 వచనాలు, ఆయన తన మహత్తు గల మాట చేత ప్రపంచమును నిర్మించి నిర్వహించుచుండెను. కారు కొనుక్కోవటం ఎంత అవసరమో దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయటం అంత అవసరం. కొత్త ఇల్లు కొనుక్కున్నాం, కట్టుకున్నాం, దాన్ని శుభ్రంగా మెయింటైన్ చేసుకోవాలా. ఆ రీతిగా దేవుడు సృష్టి అంతటిని చేసి ఏం చేస్తున్నాడు? తన మహత్తుగల మాట చేత నిర్వహిస్తున్నాడు. అంటే సంవత్సరం ఋతువులు, ఋతువులు, చలికాలం, ఎండాకాలం, వానాకాలం, వర్షాలు, ఋతువులు అన్ని సమస్తములుగా రొటీన్గా అన్ని జరిగిపోతున్నాయి. వర్షము, ఋతువులు, తర్వాత పంటలు, తర్వాత మళ్ళా పంటలు, మళ్ళీ వర్షం, మళ్ళా పంటలు, ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవన్నీ ఎవరు జరిగిస్తున్నారు? ఆయన జరిగిస్తున్నాడు. ఎలాగా? తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. ఇది భూలోకానికి రాక మునుపు దేవుని యేసు ప్రభువారికి ఉన్నటువంటి విధానం. అటువంటి దేవుడు భూలోకానికి వచ్చాడు. ఎలాగొచ్చాడు భూలోకానికి? ఆయన కన్య మరియ గర్భంలో గుండా భూలోకంలో అవతరించాడు. ఆయన ఈ లోకంలో అవతరించడానికి భూలోకంలో దూత ఏమని సెలవిస్తున్నాడు? లూకా సువార్త 1వ అధ్యాయం 34, 35, లూకా 1, 34, 35, పుట్టబోవు శిశువు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును, సర్వోన్నతుని శక్తి నీ మీద కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. పిల్లారా, యేసు ప్రభువారు దేవుని కుమారుడుగా, సర్వోన్నతుని కుమారుడుగా భూలోకంలో అవతరించాడు. ఆ అవతరించడమే యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వము. ఇది 1వ అధ్యాయం. సువార్తలు 4. మొట్టమొదటిది మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 సువార్తలు ఎందుకు? ఒక సువార్త సరిపోతుంది కదా? నో. యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని గురించి 4 రకాలుగా, 4 విధాలుగా యేసు ప్రభువారి యొక్క జీవితము వర్ణించబడింది, ప్రపంచంలో తెలియపరచబడింది. అందుకు 4 సువార్తలు. మొదటి సువార్తలో యేసు ప్రభువారు రాజుగా బయలుపరచబడుతున్నాడు. యేసు ప్రభువారి యొక్క రాజరికాన్ని బయలుపరిచేది మత్తయి సువార్త. అందుకని రాజు యొక్క వంశావళి 1వ అధ్యాయం, రాజును పూజించుట 2వ అధ్యాయం. అనగా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన పూజింపవచ్చితిమి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు మార్కు సువార్త పరిచారకుడు, సేవకుడు, దాసుడు అనేటువంటి మాట తెలియపరచబడుతుంది. ఇది మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేసుకుని రాలేదు కానీ పరిచారము చేటుకును అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రైదముగా తన ప్రాణము పెట్టుటకును వచ్చను. అనగా మనుష్య కుమారుడు పరిచారము చేసేవాడు. ఆయన సేవకుడుగా, ఆయన దాసుడుగా భూలోకానికి వచ్చాడు. ఇది మార్కు సువార్త తెలియపరిచే విధానం. ఇప్పుడు లూకా సువార్తలో ఆయన మనుష్య కుమారుడు. అందుకని లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, లూకా 19:10, నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. ఇప్పుడు యోహాను సువార్త దేవుని కుమారుడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం, యోహాను సువార్త 20:31, యేసు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందినట్లును ఈ సంగతులు రాయబడిను. యేసు ప్రభువారు దేవుని కుమారుడు అని చెప్పి ఎలా తెలుసుకోగలం? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ద్వారా. తెలుసుకోవటం వల్ల ఉపయోగం ఏమిటి? నిత్య జీవాన్ని మనం పొందగలం. ఈ లోకంలో యేసు ప్రభువుని తెలుసుకోవాలంటే దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం చదవాలి. కాబట్టి 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించి మనం చదువుతూ వస్తాం. ఇప్పుడు దేవుని కుమారుడుగా భూలోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు తండ్రిని బయలుపరిచాడు. ఎవడును ఎప్పుడును దేవుని చూసి ఉండలేదు.
యోహాను సువార్త 1వ అధ్యాయం 17 వచనం 18 వచనం. యోహాను సువార్త 1:17-18. ఎవడును ఎప్పుడును తండ్రిని దేవుని చూచి ఉండలేదు, అయితే అద్వితీయ కుమారుడే దేవుని బయలుపరచెను. అంటే యేసు ప్రభువే దేవుని బయలుపరచడానికి భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు 1వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు 2వ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సామాన్యమైనటువంటి మానవుడిగా వివాహానికి ఆహ్వానించబడ్డాడు. 11 వచనాలు. కానాన్లో వివాహం జరిగింది. ఈ వివాహానికి యేసు ప్రభు ఆహ్వానించబడ్డాడు. ఎలా ఆహ్వానించబడ్డాడు? మామూలుగా ఆహ్వానించబడ్డాడు. పిల్లారా, అన్ని గ్రంథాలు కూడా బైబిల్ కాపీ. అర్థమైందండి? కాలజ్ఞానం బైబిల్ కాపీ. అన్ని గ్రంథాలు కూడా దాదాపు బైబిల్ కాపీలే. అందుకని అన్ని గ్రంథాల కంటే మొట్టమొదటి పుట్టిన గ్రంథం బైబిల్. నేను బ్రాహ్మణ్ణి. పెళ్లి పత్రిక, వివాహ పత్రిక రాసేదానికి ఎట్లా రాసేవాళ్ళం అంటే బైబిలే ప్యాటర్న్. ఏంటి ప్యాటర్న్? ఇప్పుడు కార్డులు కాదు, పూర్వకాల కార్డుల సంగతి చెప్తున్నా వినండి. ఇప్పుడు కార్డులు వెరీ సింపుల్. అది పూర్వ కార్డులు అలాంటివి కాదు. ఎలాగంటే తాము వివాహ ఆహ్వాన పత్రిక అని చెప్పి రాసి ఇట్లా జోబ్ అని చెప్పి ఫలాని ఆయన జ్యేష్ఠ కుమారుడు లేక తృతీయ కుమారుడు అని చెప్పి రాసి చిరంజీవి రాసి ఇప్పుడు ఇన్విటేషన్ అనమాట. ఎలాగ ఇన్విటేషను? తాము ఒకటి అంటే మీరందరూ మా అబ్బాయి పెళ్ళికి రండి. రెండవది అంటే బంధువులందరూ తీసుకురండి. 2, 3 మిత్ర అంటే మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారో అంతమంది స్నేహితులు తీసుకురండి మా అబ్బాయి పెళ్ళికి. 3 తర్వాత సకుటుంబ అంటే మీరు వచ్చేటప్పుడు మీరు ఒకళ్ళే కాదు, మీ ఇంటికి బాగా రండి, సకుటుంబ. తర్వాత సపరివార అంటే మీ ఇంట్లో ఎంతమంది పనులందరూ తీసుకురండి. ఇంక తట్టుకుంటామండి మేము. ఎందుకు చెప్తున్నాను పిల్లారా? యేసు ప్రభుని ఆహ్వానించారు, తల్లిని ఆహ్వానించారు, బాగానే ఉంది. మరి శిష్యులను ఎందుకు ఆహ్వానించారు? కాబట్టి ఇదంతా కూడా పెళ్లికి సామాన్యమైన మానవుడిగా యేసు ప్రభు ఆహ్వానించబడ్డాడు. అయితే యేసు ప్రభు అద్భుతం చేశాడు. ఏమిటి అద్భుతం చేశాడు? వెల్కమ్ డ్రింక్ అయిపోయింది. ఏ డ్రింకు? వెల్కమ్ డ్రింక్ అంటారు. ఇప్పుడు మన పెద్ద పెద్ద ఫంక్షన్లు అప్పుడు దొరుకుతున్నాయి కదా, పెళ్ళిళ్ళప్పుడు ఏం చేస్తాం? రాగానే అలసిపోయి వచ్చారని చెప్పి కనీసం పలకరించలేదని చెప్పి ఏడుస్తారని చెప్పి అందుకని మన ముఖాన్ని వెల్కమ్ డ్రింక్ ఇస్తున్నారు. అర్థమైందా? ఎందుకు? కనీసం పలకరించలేదే, పెళ్ళికి పోతే అసలు మమ్మల్ని పట్టించుకోవాలా, మమ్మల్ని చూడాల, అసలు మమ్మల్ని ఏమంటే గుర్తుపట్టలా, అసలు మమ్మల్ని పలకరించలా, పొరపాటున పోయినాం పెళ్ళికి. ఈ ఏడుపు అంతా ఏడుస్తారని అందుకు వెల్కమ్ డ్రింక్. వదినా బాగున్నావా, వదిన బాగున్నావా, చిన్నమ్మా బాగున్నావా పలకరించాను కదా, అందుకని వెల్కమ్ డ్రింక్. ఆ వెల్కమ్ డ్రింక్ అయిపోయింది. అందులో యేసు ప్రభు వచ్చాడు, అయిపోకుండా ఉంటుందా? బోల్డంత జనం వచ్చారు, అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? ఏం చేయాలి? నీళ్ళు నింపండి అన్నాడు. నీళ్ళు నింపారు. నీళ్ళు నింపిన తర్వాత వడ్డించండి అన్నాడు. అరే ఎక్కడి నుంచి వస్తాయి? ద్రాక్షరసం కావాలంటే దానికి రంగు ఉండాలా, రుచి ఉండాలా, వాసన ఉండాలా. నీళ్ళకి రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. ఇప్పుడు ఎలాగొచ్చింది వాసన, రంగు, రుచి? వడ్డించండి అన్నాడు. నీళ్లు పోయండి అన్నాడు. నీళ్లు పోసిన తర్వాత వడ్డించండి అన్నాడు. వడ్డించండి అంటే వడ్డిస్తున్నారు. వడ్డిస్తుంటే ఏమైంది? వడ్డిస్తుంటే నీళ్లు మారిపోయినాయి. ఎట్లా మారిపోయినాయి? నిమిషంలో మారిపోయినాయి. ఎట్లా మారిపోయినాయి? హౌ ఇట్ పాసిబుల్? ఇట్ ఇస్ పాసిబుల్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్. కానీ యేసు ప్రభు మార్చాడు. యేసు ప్రభు ఎటువంటి దేవుడు అంటే యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 5:9. ఆయన పరిశోధింపజాలిన మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. పరిశోధింపజాలిన మహాకార్యాలు. ప్రపంచంలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చేటువంటి ల్యాబ్ ఇంకా తయారు కాల. కానీ యేసు ప్రభు ఆయన వడ్డించండి అన్నాడు. అంతే, వడ్డించారు, అయిపోయింది. అన్ని పరిశోధింపజాలిన మహాకార్యాలు. ఆయన సామాన్యమైన మానవుడిగా వివాహానికి ఆహ్వానించబడినప్పటికీ అద్భుతము చేశాడు, సూచికర చేశాడు, మహత్కారం జరిగించాడు, దేవునికి మహిమ తీసుకుని వచ్చాడు. ఈ భాగం మనకు
మన అవసరాలన్నీ కూడా తీర్చగలిగిన వాడు ప్రభు. మన లోట్లు, మన కొరతలు, మన అక్కర్లన్నీ తీర్చగలిగిన వాడు మన దేవుడు. ఎటువంటి దేవుడు అంటే ఆపద కాలంలో నమ్ముకునే సహాయకుడు. మన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. 46వ కీర్తన 1వ వచనం 2వ వచనం. 46 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపద కాలములో ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు. ఇప్పుడు ఆపద కాలములో ఆయన ఆశ్రయించారు. ఆపద కాలంలో ఆయన మీద ఆధారపడ్డారు. ఆపద కాలంలో ఆయన మాట విన్నారు. ఇప్పుడు అద్భుతం చేశారు. కాబట్టి ఆనాడు చేసేటువంటి ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు ఈనాడు మన గృహాల్లో, మన కుటుంబాల్లో కూడా తప్పనిసరిగా దేవుడు జరిగిస్తాడు. కాన్వకేషన్లు పెట్టాడు భగత్ గారు. అసలు కాన్వకేషన్ టేస్ట్ చూపించింది భగత్ గారు. ఆ టేస్ట్ని అనుభవించింది వాళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడు వాళ్ళ కుమారులు అనుభవిస్తున్నారు. ఏమిటి? విశ్వాసం మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి, దేవుని వైపు చూసి. చూడారా గుంటూరు కాన్వకేషన్ ఏంటి? గుంటూరు కాన్వకేషన్ ఏద్దాం పొలాల్లో కట్టారు పందిరి. కాన్వకేషన్ మొదలైన తర్వాత దొరలు వచ్చారు. భగత్ గారికి వాక్యం చెప్పి నడిపించిన దొరలు వచ్చారు. ఆస్టిన్ స్పార్క్ అలాంటి పెద్ద పెద్ద దొరలు వచ్చారు. ఇక ఆస్టిన్ స్పార్క్ గారు వాక్యం చెప్తాడు. చెప్పే టైంలో నల్లగా మేఘాలు కమ్ముకున్నాయి. ఇక వర్షం పడిపోతుంది, పిల్ల పడిపోతుంది వర్షం. భగత్ గారు లెట్ us pray, ఓ గాడ్ స్కాటర్ దిస్ క్లౌడ్స్, ఈ మేఘాలన్నీ పారదోలని ప్రభువా అని భగత్ గారు ప్రార్థన చేశాడు. ఇక అంతే, ఎక్కడ మేఘాలు అక్కడ వెళ్ళిపోయినాయి. పిల్లారా, మన దేవుడు ఆపద కాలములో మనకు ఆశ్రయమైన దేవుడు. ఆపద కాలములో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు. సాధు సుందర్ సింగ్ గారు ఒంగోలు వచ్చాడు 1950s. ఒంగోలు వచ్చినప్పుడు కొండ మీద ఆయన మీటింగ్ జరిగేది. కొండ మీద దాదాపు 10 గంటల దాకా జరిగింది మీటింగ్. 6:30 నుంచి మొదలై మీటింగ్ జరిగింది. కొన్ని వందల మంది వచ్చారు మీటింగ్కి. ఆ కొండ మీద నుంచి మీటింగ్ అయిపోయిన తర్వాత దిగి వస్తుంటే కొండ చుట్టూ ఒంగోలంతా వర్షమే, భయంకరమైన వర్షం, పారుతా ఉంది నీళ్లు. అయితే కొండ మీద వర్షం లేదు. చూడారా, ఆనాడున్న దేవుడు ఈనాడున్నాడు. ఆనాడు యోహాను సువార్తలో ఉన్న దేవుడు ఈనాడున్నాడు. అందుకని యేసు ప్రభువారు ఎటువంటి దేవుడు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 13:8. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములు ఒకే రీతిగా ఉండును. ఆమేన్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం 8వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం 8వ వచనం 18వ వచనం. అల్ఫా ఓమేగ నేనే, మొదటి వాడను కడపటి వాడను నేను, వర్తమాన భూత భవిష్యత్తు కాలం నుండి వాడను నేను. తర్వాత 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి వాడను కడపటి వాడను జీవించవాడను ముత్తున్నతిని కానీ ఇదిగో యుగములు సజీవుడై ఉన్నాను. మొదటి వాడు కడపటి వాడు మృతుడునైతిని కానీ యుగయుగములు సజీవుడైన వాడు. అనగా ఎందుకు సజీవుడిగా ఉన్నాడు ఆయన? ఆనాడు యోహాను సువార్తలో చేసినటువంటి అద్భుతాలు ఈనాడు నీ కుటుంబంలో, నా కుటుంబంలో జరిగించాలని. ఆనాడు భగత్ గారు కాలములో కాన్వకేషన్లో సహాయం చేసినటువంటి దేవుడు ఈనాడు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా సహాయం చేయడానికి ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఇట్లారా, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. జోరున వర్షం పడింది కాన్వకేషన్లో. అందులో భగత్ గారు పెట్టిన కాన్వకేషన్ అంతా ఒక వర్షాకాలంలోనే, నవంబర్లోనే భయంకరమైన వర్షం. మరి ఏం చేద్దాం ఈ రోజున? ఇలాంటి వాళ్ళు సలహా ఇచ్చారు. బెదారు అన్నం రైస్ వడ్డిస్తే కూర్చోవడం ఇదంతా కష్టం అవుతుంది కనుక వీ కెన్ ప్రొవైడ్ పూరి. అరే, వేల మందికి పూరీలు ఎవరు చేస్తారండి? ఇది మన ప్రశ్న. అయితే భగత్ గారు లెట్ us do అన్నాడు అంతే.
అంతే. ఎంత పిండి తీసుకొచ్చారు, ఎంతమంది రుద్దారు, ఎంతమంది కాల్చారు, ఎంతమంది తిన్నారు, మీరు వచ్చారు సార్. కాబట్టి ప్రభువా ఈ వర్షం, ఆనాడు వర్షం తీసేమని ప్రార్థన చేశాడు. హెబ్రోన్లో వర్షం పెట్టినప్పుడు వర్షం తీసేమని ప్రార్థన చేయాల. వర్షాల్లో కష్టము శ్రమ అనుభవించడానికి సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేశాడు. షద్రకు మేషకు అబేద్నెగోలు అనేటువంటి యవనస్తులు ఏమని ప్రార్థన చేశారు? ప్రభా అగ్నిగుండం తీసేయి, ఈ రాజును స్మాష్ చేయి అని ప్రార్థన చేయలా. అగ్నిగుండంలో మమ్మల్ని కాపాడు, అది నీ చిత్తమైతే, అంతే ప్రార్థన చేశారు. అంతేగాని అగ్నిగుండం తీసే ప్రభా ఈ రాజు వాడు నాశనమే పోవాలి ప్రభా అని ప్రార్థన చేయలా. అటు ప్రార్థన చేసి ఉంటే దేవుడు ఆలకించేవాడేనా? నో. కాబట్టి అద్భుతం చేసే దేవుడు. ఇప్పుడు అగ్నిలో పడవేశారు, అగ్నిలో నుంచి రక్షించాడు దేవుడు. రాజుతో మాట్లాడాడు, వీళ్ళకి ప్రమోషన్ వచ్చింది. దేవుడు వీరి దేవుడు జీవముగల దేవుడు, వీరి దేవుడు పూజార్హుడు. సరే, యోహాను సువార్త 2 అధ్యాయాలు అయిపోయినాయి. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వద్దాం. 3వ అధ్యాయములో యేసు ప్రభువారు పరలోకము నుంచి దిగి వచ్చిన బోధకుడు. ఈ బోధకుడు ఆ బోధకుడితో మాట్లాడుతున్నాడు. ఏ బోధకుడు? నికోదేముతో. నికోదేము ధర్మశాస్త్రానుసారంగా ధర్మశాస్త్రం బోధించే బోధకుడు. ఈ బోధకుడి దగ్గరికి ఈ బోధకుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభుని ఏమన్నాడు? అయ్యా, నువ్వు పరలోకం దిగి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుతును అన్నాడు. అంటూ ఏమన్నాడు? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలన్నాడు. అప్పుడు చెప్పాడు యేసుప్రభు ఏమని? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతను దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. క్రొత్తగా జన్మిస్తేనే కానీ, క్రొత్తగా జన్మించాలి. నీవు కొత్తగా జన్మించవలను. మీరు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేడు, దేవుని రాజ్యం చూడలేడని చెప్పాడు ప్రభు. అంటే పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే తప్పనిసరిగా తిరిగి జన్మించాలి. ఎట్లా సాధ్యమవుతుంది? మళ్ళా తరి గర్భంలోకి వెళ్ళి మనుషుడు మళ్ళా రావాలనా అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు ఇశ్రాయేలులో బోధకుడు ఏంటి కూడా ఈ సంగతి నీకు తెలియదా అన్నాడు. అప్పుడు చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అతడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. నీటి మూలముగా ఆత్మ మూలముగా అనగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఒక మనుషుడు జన్మిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశించేది. ఇప్పుడున్న ప్రశ్న, బాప్తిసం తీసుకునే వాళ్ళకున్న మొట్టమొదటి ప్రశ్న, మీరు క్రొత్తగా జన్మించితిరా? ఎప్పుడు జన్మించితిరా? క్రొత్తగా జన్మ తేదీ ఎప్పుడు? నేను మారుమనసు పొందాను, రక్షించబడ్డాను, కొత్తగా జన్మించాను, ఏ తేదీ అనేటువంటి తప్పనిసరిగా ఉండి తీరాలి. సరే, ఇప్పుడు 3వ అధ్యాయంలో పరలోకముందుకు వచ్చిన బోధకుడు. దేవుని వాక్యములో ఎన్ని రకాల బోధలు ఉన్నాయి. దేవుని వాక్యములో యేసు ప్రభు ఇటువంటి బోధకుడు. మనం ఇటువంటి బోధకులుగా ఉండాలి. మనం ఇటువంటి బోధలు చేయకూడదు. ఎటువంటి బోధలు అవసరం, ఎటువంటి బోధలు పనికిరావు అనేటువంటిది బోధ మీద ఇన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు మనం ధ్యానించాం. అయితే యేసుప్రభు ఎటువంటి బోధకుడు? ఆయన అధికారము గలవాని వలె బోధించుచుండెను. మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనం, 25వ వచనం, 27వ వచనం. అధికారము గలవాని వలె బోధించుచుండెను. అధికారముతో బోధించాడు. ఒకటి. రెండవది, నీవు మోమాటము లేకుండా బోధించువాడవు అన్నాడు. ఎట్లా బోధించాడు యేసు ప్రభు? మోమాటము లేకుండా బోధించాడు. పిల్లారా, ఈనాడు బోధకులకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే మోమాటముతో బోధించేది. నేను జోహర్సుమకి వెళ్ళాను చాలా సంవత్సరాల కిందట. భక్సింగ్ గారు నైట్ మీటింగ్ తీసుకున్నాడు. మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయి కిందకు దిగొచ్చాడు. దిగొచ్చిన తర్వాత ఒక పెద్ద ఆయన, దాదాపు నా అంత వయసు ఉంటుంది, ఆయన వచ్చి భక్సింగ్ గారిని ప్రైజ్ లాడ్ బ్రదర్ అన్నాడు. ప్రైజ్ లాడ్. భక్సింగ్ గారు వేసిన మొట్టమొదటి ప్రశ్న ఏంటి తెలుసా? ఆర్ యు బార్న్ అగైన్? నీవు తిరిగి జన్మించినావా అన్నాడు. ఎవరిని? యవనస్తుని పట్టుకొని కాదు. ఎవరిని పట్టుకొని? ఆ ముసలాయన పట్టుకొని. ఆ ముసలాయన కూడా తెలుసా, నేను భక్సింగ్ గారి పక్కన ఉన్నాను. నేను
ఇంకా లేదు బ్రదర్ అన్నాడు. ఆవిడ భక్సిగా తెలుసా, నాకెట్ అన్నాడు. అంటే ఏంటి, ఇంత వయసు వచ్చినా కూడా ఇంకా తిరిగి జన్మించలేదా? కమ్ లెట్ us ప్రే అన్నాడు. అంతే, తీసుకొచ్చాడు, మోకరించమన్నాడు, వాక్యం చెప్పాడు, చేయబెట్టాడు, ప్రార్థన చేశాడు, మారుమనసు పొందాడు, కొత్తగా జన్మించాడు, అయిపోయింది. పిల్లారా, ఇటువంటి అనుభవాలు భక్సింగ్ గారి జీవితంలో బోల్డన్ని. ఆలగడ్డ స్పెషల్ మీటింగ్స్, ఆలగడ్డ మీటింగ్ అయిన తర్వాత భక్సింగ్ గారిని నంద్యాలలో ట్రైన్ ఎక్కించాల, భక్సింగ్ గారికి కారు ఏర్పాటు చేయాల. ఆలగడ్డలో ఒక ఆయనకి కారు ఉంది. ఆయన పోయి అడిగినాడు సేవకుడు, అయ్యా మా సేవకుడు భక్సింగ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చాడు, ట్రైన్కి వెళ్తాడు, తర్వాత మీరు కొంచెం కారు సాయం చేసి భక్సింగ్ గారిని మీరు నంద్యాల తీసుకుపోవడానికి సాయం చేయండి అని చెప్పి అడిగాడు. అడగానే ఆల్ రైట్ అన్నారు వాళ్ళు. వచ్చాడు. వచ్చిన తర్వాత భక్సింగ్ గారిని తీసుకుపోవడానికి కారు తీసుకొని వచ్చాడు. భక్సింగ్ గారిని ఎక్కించుకున్నాడు. భక్సింగ్ గారిని నంద్యాల తీసుకుపోయినాడు. తీసుకుపోయిన తర్వాత నంద్యాలలో భక్సింగ్ గారిని దింపాడు. దింపిన తర్వాత భక్సింగ్ గారు ఏమన్నా తెలుసా, కమ్ ఐ విల్ ప్రే ఫర్ యూ అన్నాడు. ఐ విల్ ప్రే ఫర్ యూ అంతే. వచ్చాడు, మోకరించమన్నాడు, మోకరించాడు. మోకరించిన తర్వాత భక్సింగ్ గారు ప్రార్థన చేశాడు. భక్సింగ్ గారు ప్రార్థన చేయటంలోనే మారుమనసు పొందాడు. ఆయన వాక్యం చెప్పాలి, నువ్వు మారుమనసు పొందు, రక్షణ పొందు తీర్మానం చేసుకున్నాయి. భక్సింగ్ గారి ప్రార్థనే ఆయన జీవితాన్ని మార్చింది. ఆయన ఎవరంటే మన పుట్టపర్తి సాయిబాబా ఫ్రెండ్. ఎవరంటే నెల్లూరు సంఘ పెద్ద కృష్ణారెడ్డి. కాబట్టి భక్సింగ్ గారి యొక్క ప్రార్థన, భక్సింగ్ గారి యొక్క మాటలు, భక్సింగ్ గారి యొక్క అనుభవం ఎంత ధన్యకరమైనటువంటి యుగం అది. అది స్వర్ణయుగం. ఆ స్వర్ణయుగాన్ని అనుభవించారు మహానుభావులందరూ. కాబట్టి క్రొత్త జన్మ, మారు మనసు క్రొత్త జన్మ. సరే, మనందరికీ క్రొత్త జన్మ ఇచ్చాడా లేదా? ఎట్లా వచ్చింది క్రొత్త జన్మ అనే సంగతి చూద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం, లేక 4 నుంచి 6 వచనాలు. మనం మానవులందరిలా ఆయనకున్న దయయు ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, మానవులందరిలా ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయనకున్నటువంటి దయ ప్రత్యక్షమైనప్పుడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను నూతన స్వభావం మనకు కలుగుచేయట ద్వారాను మనలను రక్షించెను. ఇప్పుడు వాక్యం చెప్పడంలో ఎక్కడైనా కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు 7 వచనాలు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతన స్వభావం కలుగజేయటం ద్వారా మనలను రక్షించెను. ఇది కృత జన్మ అనుభవం. ఈ అనుభవంలోకి వచ్చాము రాలేదా? ఈ అనుభవంలోకి రాకపోతే ఈ రోజైనా రావాలి, ఈ కాన్వకేషన్లోనైనా రావాలి. మనం నూతన జన్మ, పునర్జన్మ సంబంధమైన స్నానం, రక్షణ అనుభవం అనేటువంటిది తప్పనిసరిగా మనం వచ్చి తీరాలి. మరి ఇప్పుడు 3వ అధ్యాయంలో బంగారు వాక్యం ఏంటి? బంగారు వాక్యం, God so loved the world and he gave his only begotten son that whosoever believeth on him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారెందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అద్వితీయ కుమారుడు యేసు ప్రభువారు ఎందుకు అనుగ్రహించాడు? మనం నశించడం ఆయనకి ఇష్టం లేదు. మన కొరకై దేవుడు యేసు ప్రభువారిని భూలోకానికి పంపాడు. ఎందుకు పంపాడు భూలోకానికి? మనం చేసిన పాపాన్ని బట్టి, మనం చేసినటువంటి అతిక్రమాలను బట్టి మన పాపం తీసివేయడానికి యేసు ప్రభువారిని భూలోకానికి పంపాడు. యేసు ప్రభువారు ఎప్పుడు వధించబడ్డాడు? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన 13:8. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న దేవుని గొర్రెపిల్ల. పరలోకములో యేసు ప్రభువారు ఎప్పుడు వధించబడి ఉన్నాడంటే
జగదుత్పత్తి మొదలుకొని వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఆ వధించబడినటువంటి పరలోకంలో ఉన్న గొర్రెపిల్ల భూలోకానికి 2000 సంవత్సరాల క్రితం భూలోకంలో అవతరించింది. ఎందుకు అవతరించాడు? శరీరం ధరించుకొని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1:29. పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పాపములు మోసుకొని పోవడానికి, పాపాన్ని మోసుకొని పోవడం మాత్రమే కాదు, పాపమునకు శిక్ష అనుభవించడానికి భూలోకానికి వచ్చాడు. ఎక్కడ? రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. రోమా 8:2-3 వచనాలు. ఆయన తన కుమారుని పాప శరీరాకారముతో పంపి పాపములకు ఆయన దేహము పైన శిక్ష విధించెను. మనందరి పాపం కొరకై యేసు ప్రభువారిని శరీరం ధరించుకుని భూలోకానికి పంపి ఆ శరీరం పైన మన పాపానికి దేవుడు శిక్షను విధించాడు. పాపాన్ని భరించాడు, పాపానికి వచ్చే శిక్షను ఆయన అనుభవించాడు. అంత మాత్రమే కాదు, పాపం వల్ల వచ్చు జీతము మరణం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమా 6:23. పాపం వల్ల వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇప్పుడు మరణం అనేటువంటిది ఎట్లా, ఎవరికి వచ్చింది మరణము? రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమా 5:12. ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో మనుషులకందరికీ సంప్రాప్తమాయను. అంటే ఇట్ ఇస్ ఇన్విటబుల్. తప్పనిసరిగా మనం లోకంలోనికి వచ్చిన తర్వాత పాపం అనేటువంటిది మన తండ్రి ద్వారా, అనగా ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపం ద్వారా మనం అనుభవించి తీరాల్సిందే. అయితే యేసు ప్రభు చేసిన పని ఏమిటి? కొంచెం నెమ్మదిగా చెప్పాలనా? ఇది సరిపోతుందా? ఎందుకంటే అమ్మా, నేను హైదరాబాద్లో మలకపేట పోయినాను. మలకపేట మీటింగ్స్ పోతే డాక్టర్లు, ఇంజనీర్లు, ఆఫీసర్లు అందరూ వచ్చారు. అందరూ వచ్చి రాసుకుంటుంటే వాళ్ళు ఒక డాక్టర్ గారు లేచారు. బ్రదర్, కొంచెం నెమ్మదిగా చెప్పండి బ్రదర్ అన్నారు. అప్పుడు మర్యాదగా చంపలేసుకొని నెమ్మదిగా చెప్పాల్సి వచ్చింది. కాబట్టి మీరు ఫాలో కాగలుగుతున్నారా, లేకపోతే కొంచెం నెమ్మదిగా చెప్పాలనా? పర్లేదు కదా, నెమ్మదిగా. అబ్బా, సరే. మనం ఎక్కడున్నాం? యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్నాం. 3వ అధ్యాయంలో యేసు ప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన మన పాపములను భరించడానికి వచ్చాడు. మన పాపములను భరించే దేవుని గొర్రెపిల్ల. మన పాపములను ఆయన శరీరమందు భరించాడు. ఎక్కడ? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21, 22, 23, 24. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 24 వరకు. ఆయన మీ కొరకు బాధపడి తన అడుగుజాడల యందు మీరు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన శ్రమ పెట్టబడి బదులు దూషింపక, ఆయన బాధించబడి నోరు తెరవక, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. పరలోకములో వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. భూలోకములో యోహాను ఇది మోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా చూశాడు. ఇప్పుడు 1 పేతురు పత్రికలకు వచ్చేటప్పటికి పేతురు రాస్తున్నాడు ఏమని? క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు. మేము కళ్ళారా చూసాం. బాధపడటమే కాదు, ఆయన దూషించబడటమే కాదు, ఆయన శ్రమపరచబడటమే కాదు, ఆయన మనందరి పాపాలను భరించి సిలువ పైన తన దేహమందు మ్రాను మీద మోసాడు. ఇటువంటి కార్యము యేసు ప్రభు చేశాడు. సరే, మరణం సంగతి ఏమిటి? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ 2:9. దేవుని కృప వలన యేసుక్రీస్తు ప్రతి మనుషుని కొరకై మరణమును అనుభవించెను. ప్రతి మనుషుని కొరకై మరణాన్ని యేసు ప్రభు అనుభవించాడు. ప్రతి మనుషుడు అంటే
ప్రతి మనుషుడు అంటే ఎవరండి? దానిలో బ్రాహ్మణులు ఉన్నారు, కోమట్లు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, రకరకాల క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అన్ని రకరకాల వాళ్ళు ఉన్నారు. అందరి కొరకు ఈయనెందుకు మరణించాలా? అందరి మరణాన్ని ఈయనెందుకు భరించాలా? అందరి మరణాన్ని ఆయన ఎందుకు భరించాలండి? ఆయన యూదుడు, యేసుప్రభువారు యూదుడు, యూదుల మరణాన్ని అనుభవించాలి. కానీ అందరి మరణాన్ని ఎందుకు అనుభవించాలి ఆయన? కీర్తన 100 3వ వచనం, 100వ కీర్తన 3వ వచనం, ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మనలను పుట్టించను. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం, 64 నీవే మాకు తండ్రివి, ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనకు తండ్రి కనుక ఆయనే మన పాపములను భరించాడు, మన పాపములకు శిక్ష అనుభవించాడు, మన పాపములకు కావలసిన మరణాన్ని కూడా అనుభవించాడు. ఈ టేస్టెడ్ డెత్ ఫర్ ఎవ్రీ మ్యాన్ కైండ్, ప్రతి మనుషుని కొరకై మరణమును ఆయన అనుభవించెను. అనుభవించిన తర్వాత మరణాన్ని ఏం చేశాడు ఆయన? 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, 1 తిమోతి 2:1-10-11 ఆయన మరణమును నిరర్ధకము చేశాను, మరణాన్ని నిరర్ధకము చేశాడు. తర్వాత 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 24, 28, 54, 58 ఆయన మరణమును మృంగివేసెను, ఆయన మరణమును మృంగివేసెను. తర్వాత ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, మరణం మృంగివేయబడను. పిల్లారా, ఇన్ని పనులు యేసు ప్రభువు చేశాడు మరణం కొరకు. ఇవన్నీ చేయటంలోని ఉద్దేశం ఏంటంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ అధ్యాయం 1వ వచనం, రోమా 5:1, రోమా 5:9 మనము దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నాము. దేవునితో సమాధాన స్థితి. అంత మాత్రమే కాదు, 5వ అధ్యాయం 9వ వచనం, మనము ఇలాగున రక్షింపబడి ఆయన ఉగ్రత నుండి మనము రక్షించబడి ఆయన రక్తం వలన మనము దేవుని ఉగ్రత నుండి రక్షించబడదుము. అనగా దేవుని ఉగ్రత నుంచి మనల్ని రక్షించడానికి ఆయన రక్తాన్ని మన కొరకు అనుగ్రహించాడు, ఆయన రక్తం మనకిచ్చాడు. ఇప్పుడు ఆ రక్తం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడుతున్నాం. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 20, 21, 22, కొలసీ 1, 20, 21, 22 భూలోకమును తన కుమారుని యొక్క మరణం ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రికి ఇష్టమాయను, తండ్రికి అభీష్టమాయను. తండ్రి ఏమి కోరుతున్నాడంటే భూలోకములో ఉన్నటువంటి మనుషులందరితో కూడా తను సమాధాన పడాలా. ఎలా సమాధాన పడాలా? పాపం అనేటువంటిది దేవునికి మనిషికి అడ్డం వచ్చింది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు, యెషయా గ్రంథం 59:1-2 మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డము వచ్చెను. ఈ అడ్డముగా వచ్చిన పాపాన్ని ఆయన భరించాడు, పాపమును భరించాడు, పాపమునకు శిక్ష భరించాడు. ఇప్పుడు పాపాన్ని కడిగివేయటానికి పాపం కొరకు రక్తము చిందించాడు. ఇప్పుడు ఆ రక్తము చిందించి ఆ రక్తముతో పాపాన్ని కడిగాడు. కడిగిన తర్వాత ఆయన మరణం ద్వారా ఇప్పుడు దేవునితో మనకు సమాధానం ఏర్పడింది. ఇప్పుడు దేవునితో మనకు సమాధానం. అందుకని ఆయన సమాధానకారకుడు, సమాధానకర్త అయ్యుండి ఇప్పుడు దేవునితో సమాధానం. దేవునితో సమాధానం అయిన తర్వాత ఒకరితో ఒకరికి సమాధానం. ఇప్పుడు నాకు ఎజ్రాకు సమాధానం. ఒకప్పుడు మా ఇద్దరికి పడదు కాసేపు అనుకుందాం.
నేనంటే ఆయనకు పడదు, ఆయనంటే నాకు పడదు. ఎందుకు? నేనంటే ఆయన చేసే పనులు నాకు నచ్చవు, నేను చేసే పనులు ఆయన నచ్చవు. కాబట్టి మా ఇద్దరికి పడదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సమాధానం చేయాలి. ఎవరు సమాధానం చేస్తారు? ఏయ్, ఈ గడప దాటి వచ్చి జాగ్రత్త, అక్కడే ఉండు అని చెప్పినాను. నువ్వు రమ్మని వస్తాను అని చెప్పాను ఆయన. ఇప్పుడు మా ఇద్దరికి సమాధానం కావాలి. ఏం చేశాడు సమాధానం? ఆయన వచ్చాడు. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎఫ్ఎస్సి 2:14. ఆయన సమాధానమయ్యుండి మాకును మీకును మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించి సమాధానపరచెను. ఇప్పుడు మా ఇద్దరికి అడ్డుగోడ, ఏమిటి అడ్డుగోడ ఉంది? మా ఇద్దరికి ఉన్న అడ్డుగోడ చెప్పండి ఏమిటో? ద్వేషం. అది నేనంటే ఆయనకు పడదు, ఆయనంటే నాకు పడదు, అది ద్వేషం. ఈ ద్వేషం అనేటువంటి అడ్డుగోడను యేసు ప్రభు తొలగించి మా ఇద్దరిని ఏం చేశాడు? నాయన, మీరిద్దరు నా బిడ్డలు, మీరిద్దరు ఒకరినొకరు పోటాడుకుంటే ఎలాగా, ఒకరినొకరు దూరంగా ఉంటే ఎలాగా, ఒకరినొకరు ద్వేషించుకుంటే ఎలాగా అని చెప్పి యూదులను అన్యులను సమాధానపరిచాడు. అదే రీతిగా మనం ఒకరినొకరం కూడా ద్వేషించడం అనేటువంటిది లేకుండా సమాధానపరిచాడు. ఇప్పుడు సమాధానం అనేటువంటి స్థితిలోనికి మనం రాబడ్డాం. ఇప్పుడు మనకు దేవునితో సమాధానం, తర్వాత మనుషులతో కూడా సమాధానం. ఇప్పుడు 3 అధ్యాయాలు అయిపోయినాయి. 4వ అధ్యాయంలోకి వచ్చాం. 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆత్మల రక్షకుడు. ఈ అధ్యాయంలో చాలా 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 అనుభవం గల ఉంది. ఎవరమ్మా? సమరయ స్త్రీ. ఆమె దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు. వచ్చి ఏమన్నాడు? ఆమె నీళ్ళకు వచ్చింది. యేసు ప్రభువారు కూడా నీళ్ళకు పోయినాడు. ఏ నీళ్ళకు పోయినాడు? తాగడానికి నీళ్ళకు పోయినాడు. ఆమె ఎందుకోసం వచ్చింది? ఇంట్లో ఉన్న ఆయనకు తీసుకుపోవడానికి వచ్చింది ఆమె. ఈయన ఎందుకోసం వచ్చాడు? నీళ్ళు అడగడానికి వచ్చాడు ఈయన. అమ్మా, నాకు దాహములకు నీళ్ళు ఇమ్మా అని అడిగినాడు. ఇస్తే ఇవ్వాలి, లేకపోతే లేవయ్యా అని చెప్పి అనాలా. అట్లా అనకుండా మొదలుపెట్టింది మాటలు. ఏం మాటలు మొదలుపెట్టింది? అయ్యా, మీరు మా నీళ్లు తాగరు కావాలా అంది. మీరు మా నీళ్లు తాగరు కావాలని. నువ్వు ఇస్తే ఇయ్యాలి కానీ తాగుతారా తాగరు అనేటువంటిది మీకెందుకు? ఒక ఆయన చెప్పినాడు, కొంతమంది అంట ఇంటికి ఆహ్వానించకపోగా, రమ్మని పిలవకపోగా ముందే అంటారంట. ఏమిటి? మీరు మా ఇంటికి రారుగా. నువ్వు రమ్మనకపోతేవి, పిలవకపోతేవి, ఆహ్వానించకపోతేవి, మళ్ళీ ఈ మాట వడ్డిస్తుంటావు. ఏమని? మా ఇంటికి రారుగా, మేము పేదవాళ్ళంలే, మా ఇంటికి ఎందుకు వస్తారు, మళ్ళీ ఇది పట్టను మళ్ళీ. అట్లా మాట్లాడుతుంది మహాతల్లి. ఎవరో? సమరయ స్త్రీ. సరే అయ్యా, ఇప్పుడు నీళ్ళ మీదనే దొరుకుతుంది వ్యవహారం అంతా. అమ్మా, ఈ నీళ్లు తాగేవాడు దప్పికుంటాడు, నేనిచ్చే నీళ్లు తాగేవాడు మాత్రం దప్పికొనడు. అప్పుడు ఈమెకి ఏంటంటే, అరే అరే అరే, ఇంత దూరం కష్టపడి నేను రాకుండా, మోసుకు రాకుండా భారం తప్పిపోతుంది కదా, ఆ నీళ్ళు నాయన అని చెప్పాను. నేను నీళ్ళు ఇస్తాను కానీ ఒక షరతు. ఏమిటి షరతు అంటే, మీ ఆయన తీసుకురా అన్నాడు. అప్పుడు ఆమె ఉంది, మా ఆయన లేడయ్యా అంది. నువ్వు సరిగ్గా చెప్పినావు తల్లి, నిజం చెప్పినావు, ఒప్పుకున్నావు, చాలా మంచిదాని అని చెప్పన్నాడు. అని చెప్పి ఇక మొదలు పెట్టినాడు యేసుప్రభు. ఏం చెప్పినాడు? అమ్మా, నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వు సన్న మనిషి అనుకున్నావు, మామూలు మనిషివి కాదు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు ఒకప్పుడు. నిజమేనా? నిజమే. యేసుప్రభు వారికి అన్నీ తెలుసు. మన ఆంతర్యం, మన పుట్టు, మన పూర్వోత్తరాలు అన్నీ యేసుప్రభు తెలుసు. ఇప్పుడు ఈ మనిషి ఏం చేస్తున్నది? నాకు పెనిమిట్లు లేడని చెప్పగానే యేసుప్రభు మొత్తం చెప్పేసినాడు, చరిత్ర చెప్పినాడు. అమ్మా, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, నువ్వు 5 చేసుకున్నావు. మొట్టమొదటి ఆయన పేరిది, 2వ ఆయన పేరిది, 3వ ఆయన పేరిది, 4వ ఆయన పేరిది, 5వ ఆయన పేరిది, ఇప్పుడున్నోడి పేరు కూడా ఇది. ఎప్పుడైతే పేరుతో అడ్రస్తో సహా చెప్పినాడో హార్ట్ ఫెయిల్ అయిన, గుండె ఆగిపోయినంత పని అయిపోయింది అమ్మకి. అరే, నాతో మాట్లాడటానికి ఎవరికి ఊర్లో ధైర్యం లేదే, అసలు నా బతుకు సంగతి ఎవరు పట్టించుకోరే, నా బతుకని నేను చూస్తేనే మనుషులు అడలిపోతారే, అట్లాంటిది నా బతుకంతా చెప్పినాడు ఈయన. చూడారా, మన బతుకు చెప్పగలిగిన వాడు యేసుప్రభు ఒక్కడే. భర్తకు మనం చాలా మంచోళ్ళం, భార్యలకు మనం చాలా మంచోళ్ళం,
వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారంటే మా ఆయన చాలా అమాయకుడు, ఈ రోజుల్లో ఉండాల్సినోడు కాదు, నేను చచ్చిపోతే ఎట్లా బతుకుతాడో అనుకుంటారు. వీళ్ళు బాగా బతుకుతారు వీళ్ళు. మీరు అనుకుంటారు నా భార్య ఈ రోజులో ఉండే మనిషి కాదు, తూ అంటే తారాదు అని చెప్పి అనుకుంటారు వీళ్ళు. వీళ్ళు ఇంకా బాగా బతుకుతారు వీళ్ళు. అర్థమైందా? అయితే బైబిల్ చెప్పేది ఏంటంటే, భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, రెండో కంటికి తెలియకుండా మన రహస్యాలు ఎన్ని ఉంటాయి మన జీవితంలో, అవునా కదా? అటువంటి రహస్యమైన జీవితం జీవించే మనిషి ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చింది. యేసుప్రభు వచ్చాడు ఆమె దగ్గరికి. వచ్చి ఏమన్నాడు? అమ్మా, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు పెనిమిటి గాడు. అంటే యు ఆర్ లివింగ్ విత్ ఇల్లీగల్ హస్బెండ్. ఇప్పటి వరకు లీగల్ హస్బెండ్స్ ఉన్నారు, అయితే ఇప్పుడున్నవాడు ఇల్లీగల్ హస్బెండ్. ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడో ప్రభు, వెంటనే షాక్ అయిపోయింది. అంటే నువ్వు అక్రమంలో జీవిస్తున్నావు, నువ్వు దుర్నీతిలో జీవిస్తున్నావు, నువ్వు పాపంలో జీవిస్తున్నావు అని చెప్పి డైరెక్ట్గా చెప్పకుండా ఒక్క మాటతో చెప్పాడమ్మా, నీ బతికిది, నీ జీవితం ఇది అని చెప్పి డైరెక్ట్గా ప్రభు మాట్లాడాడు. ప్రభు మాట్లాడితే హృదయం బదలైపోయింది, హృదయం మారిపోయింది. ఎట్లా మారిపోయిందంటే తన జీవితం మారిపోయింది, తన హృదయం మారిపోయింది, తన ప్రవర్తన మారిపోయింది. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తనలో కార్యం జరిగిస్తున్నాడు. ఏం కార్యం జరిగిస్తున్నాడు సార్? ఎంతకాలం ఇటువంటి బతుకుతావు, ఎంతకాలం దౌర్భాగ్య బతుకుతావు, ఇక మానే. ఈ స్వరం వినబడుతుంటే తట్టుకోలేకపోయింది. వెంటనే నీ పెనిమిటి తీసుకురాన్నాడు కదా ప్రభు. ఏం చేసింది? పెనిమిటి తీసుకురావాలంటే ఏం చేయాలి మనిషి? అర్థమైందా? ఏం చేయాలి? నీళ్లు తీసుకొని ఇంటికి పోవాలి. నీళ్ళు తీసుకుని ఇంటికి పోతే ఈమె ఎప్పుడప్పుడు వస్తుందా అమ్మ అని చెప్పి చూస్తున్నాడు, ఎవరో ఇంటి దగ్గర ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఆ మనిషి కొండ ఇడిచిపెట్టి ఇంటికి పోకుండా ఊర్లోకి పోయి ఏం చేస్తుంది? అయ్యలారా, నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ఈయనను మీరు వచ్చి చూడండి, ఈయన మామూలు మనిషి కాదు, ఈయన పరలోకం దిగి వచ్చిన మెస్సియా. ఆమె మారిపోయింది. ఆమె మాట విన్నటువంటి ఊరు వారందరూ మారిపోయినారు. ఆమె చేసినటువంటి సేవ ఊరందరినీ మార్చింది. ఒక్క మాటలో, ఒక్క సాక్ష్యములో ఊరంతా మార్చబడింది. అప్పుడు వాళ్ళు వచ్చేమన్నారు? ఆ ఊరి వారందరూ ఆయన దగ్గరికి వచ్చి, యోహాను సువార్త 4:42 ఈయన నిజముగా లోకరక్షకుడు. పిల్లారా, యేసు ప్రభుని ఏమన్నారు? ఈయన నిజముగా లోకరక్షకుడు అని చెప్పి అందరు విశ్వాసించారు. ఆ ఊరిలో ఉన్న వారందరూ విశ్వాసం ఉంచిరి. నేను పొదిలి ప్రాంతంలో సేవ చేశాను. సేవ చేసినప్పుడు కృష్ణాపురం ఒక ఊరు ఉండేది. ఆ ఊరికి వెళ్ళి వాక్యం చెబుతూ వచ్చేవాడిని. అక్కడి నుంచి ప్రార్థనకు వచ్చేవాడు. రోజున ఆ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి టీచర్ యోహాన్ గారు, ఆయన ఉండనా మా అల్లుడు హైదరాబాద్ నుంచి వచ్చాడు, వాళ్ళు కూడా బ్రాహ్మలే, కొంచెం వాక్యం చెప్పన్నా అన్నారు. సరే వచ్చాడు, కూర్చున్నాం, ఏదో 2 మాటలు చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన మామూలు మనిషి కాదు, ఆర్ఎస్ఎస్ ఏజెంట్. నిక్కరేసుకొని కర్ర తీసుకొని ఇవి చేసేవాడు ఆర్ఎస్ఎస్లో. ఒక 5 నిమిషాలు నన్ను చెప్పనిచ్చినాడు. 5 నిమిషాలు వాయించి పడేసినాడు నన్ను. ఇక నేను ఆయన దగ్గర మాట్లాడలేకపోయినాను. రకరకాల ప్రశ్నలు, బైబిల్లో ప్రశ్నలు, క్రైస్తవుల మీద ప్రశ్నలు, పాస్టర్ల మీద ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నీ ఇష్టపడకి ఐ హ్యావ్ నో మౌత్ టు సే ఎనీథింగ్. అయితే ఒక మాట చెప్పాను. ఆయన పేరు రామకృష్ణ, నేను ప్రార్థన చేస్తాను, ఒక దినం దేవునితో మారుస్తాడు, తప్పనిసరిగా దేవునితో మాట్లాడతాడు. అయిపోయింది. 10 years, 15 years, 20 years, 25 years అయిపోయింది. మళ్ళీ ఎక్కడ కలుసుకోవాలి మేము? హైదరాబాద్లో బ్రాహ్మలు యేసు ప్రభు నమ్ముకున్న మీటింగ్ జరిగింది. ఏమన్నా మీరు కూడా పోతారా? ఏం పోతే చూడాలి కదా. పోతే ఏం పెంతెకోస్తు మీటింగ్ కాదు. బ్రాహ్మలు దేవుని నమ్ముకొని దేవుని సేవ చేస్తున్నారు. వాళ్ళకి ప్రార్థన పెట్టుకున్నారు.
పెట్టుకుంటే నన్ను కూడా ఆహ్వానించారు. నేను బ్రాహ్మణని తెలుసుకొని నాకు ఇన్విటేషన్ పంపించారు. చూద్దామని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో ఆ మీటింగులో ఈయన ఉన్నాడు, రామకృష్ణ. ప్రైజ్లాడు పాస్టర్ గారు అన్నాడు. చూడగానే షాక్ అయిపోయినాను. ప్రైజ్లాడు పాస్టర్ గారు, మీరు మా ఇంటికి రావాలన్నాడు. తప్పనిసరిగా వస్తాను. మీటింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు, నేను మాట మీకు ఆశ్చర్యంగా ఉంది కదా అన్నాడు. అవును, నాకు ఆశ్చర్యంగానే ఉంది. నేను ఎట్లా మారాను సాక్ష్యం చెప్తాను వినండి అన్నాడు. నా భార్య నా కొరకు అనేక సంవత్సరాలు ప్రార్థన చేసింది. నేను ఆర్ఎస్ఎస్ నాయకుడిని, యేసుప్రభు అంటే ఇష్టం లేదు. అయితే దేవుడు నన్ను ఎలా పట్టుకున్నాడు, ఎలా మార్చాడంటే, నా భార్య డ్యూటీకి వెళ్ళిపోయింది, పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయినారు. నేను డ్యూటీకి పోకుండా ఎందుకు ఆగిపోయినాను, ఆగిపోయి పడుకున్నాను. పడుకున్న తర్వాత ఎదురుగా బీరువాలో బైబిల్ కనపడుతుంది, ఎర్రగా కనపడుతుంది బైబిల్. సరే ఒకసారి చూద్దాం దీన్ని, అసలు ఏముందో దీనిలో అని చెప్పి తీసుకొని పడుకొని చదవటం మొదలుపెట్టాను. యోహాను సువార్త చదవటం ఆరంభించాను. 3వ అధ్యాయం చదివాను. ఇక పడుకోలేకపోయినాను. 2వ అధ్యాయం కూర్చున్నాను. 3వ అధ్యాయం చదివాను. 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నీవు వెతికేటువంటి మెస్సియాను నేనే అని సమరయ స్త్రీతో యేసు ప్రభు చెప్పిన మాట ఈయన పట్టుకుంది. నీవు ఆర్ఎస్ఎస్లో ఉండి ఎవరిని వెతుకుతున్నావో, ఏ దేవుడిని వెతుకుతున్నావో ఆ దేవుడిని నేనే అని ప్రభు మాట్లాడాడు. అంతే మోకరించాడు. ప్రభువా, నేను పాపిని, ఇంతకాలం నిన్ను వెతకలే, అయితే నీవు నాకు దొరికావు, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు ప్రభా అని ప్రార్థన చేశాను. ప్రార్థన అయిపోయిన తర్వాత బైబిల్ చదువుతున్నాడు. యోహాను సువార్త అయిపోయింది. 5 అయిపోయింది. భార్య వచ్చింది ఇంటికి. భార్య వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు? అయ్యా బైబిల్ చదువుతున్నాడు. ఆమె బిత్తరపోయి భర్త దగ్గరకు వచ్చి ఒకటే పట్టుకుని ఏడిచింది. ప్రభా, ఎంత గొప్పవాడివి నాయన, అనేక సంవత్సరాలు చేసిన ప్రార్థన ఆలకించావు, నా భర్తను మార్చావు నాయన, నీకు వందనాలు. మాస్టర్ గారు, నేను హైదరాబాదులో నా కుటుంబంతో ఒక మందిరం నడిపిస్తున్నా. నా బిడ్డలు, మా సంఘం, మేమంతరం కలిసి ఒక సంఘం నడిపిస్తున్నాం. ఆ సంఘంలో వచ్చేటువంటి ఆదాయం, మా పిల్లలు సంపాదించే సంపాదన, నా భార్య సంపాదించే సంపాదన, మా విశ్వాసుల సంపాదన అన్నిటినీ కలిసి ఫారిన్ ఫండ్ లేకుండా దాదాపు ఆంధ్రప్రదేశ్లో 50 చర్చిలు కట్టాను. సరిపోద్దండి సాక్ష్యం? ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి, దేవుని ఎరగని మనిషి ఎట్లా మారాడు? దేవుని వాక్యం మార్చింది. ఆనాడు సమరయ స్త్రీని మార్చినటువంటి దేవుడు ఈనాడు బ్రాహ్మణ్ణి మార్చిన దేవుడు. ఈ బ్రాహ్మణ్ణి మార్చిన దేవుడు నిన్ను మారుస్తాడు, నీ భర్తను మారుస్తాడు, నీ బిడ్డలు మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు. అయితే ప్రార్థన చేయి, దేవుని మీద ఆధారపడు. 4 అధ్యాయాలు అయిపోయినాయి. ఇప్పుడు 5వ అధ్యాయం, ఇంకా 5 నిమిషాల్లో ముగిస్తాను. 5వ అధ్యాయములో పుట్టు వ్యాధిగ్రస్తుడు 37 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్నాడు. యేసు ప్రభు బాగు చేశాడు. పిల్లారా, యోహాను సువార్త 5వ అధ్యాయములో యేసు ప్రభు వైద్యుడు. ఏ రకమైనటువంటి వైద్యం లేకుండా బాగు చేసిన వైద్యుడు. ఏ రకమైన వైద్యం అవసరంలే యేసు ప్రభుకి. కట్లు కానీ, ఆపరేషన్లు కానీ, మందులు కానీ, ట్యాబ్లెట్లు కానీ, ఇంజక్షన్లు కానీ ఏవి అవసరం లేకుండా బాగు చేయగలిగినటువంటి వైద్యుడు యేసు ప్రభు. హెబ్రోన్లో నా భార్య బక్సింగ్ గారి దగ్గర 10 సంవత్సరాలు ఉంది. కొరియన్ గారి భార్య, నా భార్య ఇద్దరు క్లాస్మేట్స్ VBSలో పనిచేశారు. హెబ్రోన్లో పనిచేసేటప్పుడు, ట్రైనింగ్లో ఉన్నప్పుడు నా భార్యకు ఈ కిడ్నీ స్టోన్స్ ఈ పక్క నొప్పి వచ్చింది. నొప్పి వస్తే హెబ్రోన్లో ఒక ఆమె ఉంది, హెడ్ నర్స్, రిటైర్డ్ అయిన సేవకు వచ్చిన ఆమె పేరు శాంసన్ అమ్మ. బక్సింగ్ గారి దగ్గరికి పోయింది నా భార్య. బ్రదర్, నా కడుపులో నొప్పిగా ఉంది, ప్రార్థన చేయండి అని.
అప్పుడు శాంసనం అన్నది, నీకు పరిపూర్ణ, నా భార్య పేరు పరిపూర్ణ నీకు స్టోన్స్ ఉన్నాయి, అందుకని నొప్పి వచ్చింది, పోయి డాక్టర్ దగ్గరికి పోయి హాస్పిటల్కి పోయి చూపించుకొని వద్దాం అని చెప్పి, పోదాం అని చెప్పి, అమ్మ పెద్దని చేత ప్రార్థన చేయించుకొని వస్తానని చెప్పి నా భార్య భక్సింగారు దగ్గరికి వచ్చింది. భక్సింగారు బెదర్ ఇట్లా శాంసన్ ఆంటీ ఇట్లా చెప్పింది, స్టోన్స్ ఉన్నాయని చెప్పి అన్నది, ప్రార్థన చేయండి బెదర్, నాకు భయంగా ఉందని. అటు భక్సింగారు తెలుసా, ఒక నవ్వి, పరిపూర్ణ నీకు స్టోన్స్ అంటే ఇష్టమా ఏమన్నాడు, నీకు స్టోన్స్ అంటే ఇష్టమా అన్నాడు. లేదు బెదర్. అటు భక్సింగారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత నో స్టోన్స్ నథింగ్ అన్నాడు, అంతే. అయినా హాస్పిటల్కి పోవాలి కదా. పోయిన తర్వాత బెదర్ పోయేస్తాం బెదర్, ఆల్ రైట్ పోయిరండి అన్నాడు. దారిలో నా భార్యకు పెద్ద యుద్ధం. అరే భక్సింగారు నో స్టోన్స్ అన్నాడు, ఈమెంతి భక్సింగారికి ఏం తెలుసు పరిపూర్ణ, నేను మెడికల్ హెడ్ నర్స్ని, నేను చెప్తున్నాను తప్పనిసరిగా నీకు స్టోన్స్ ఉంటాయి అని చెప్పి ఆమె ఉంటుంది. ఇప్పుడు మధ్యలో నలిగిపోతుంది ఎవరు, నా భార్య. ఇప్పుడు ఏం చేయాలా, నా భార్య ప్రార్థన, ప్రభా ఆయన చూడకపోతే దైవజనుడు, ఈమె చూడకపోతే హెడ్ నర్సు, స్టోన్స్ ఉంటాయి లేదో నాకైతే తెలీదు, అయితే నువ్వు మాత్రం దైవజనుడు మాట నెరవేర్చాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుని పోయి, అక్కడ పోయి స్కానింగ్ చేస్తే నథింగ్, నో స్టోన్స్ నథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్. కాబట్టి పిల్లారా, ఇటువంటి అద్భుతాలు ఆనాడు ఉన్నటువంటి దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. ఆనాడు బాగు చేసిన దేవుడు ఈనాడు బాగు చేస్తాడు. సరే, మనల్ని స్వస్థపరిచేవాడు దేవుడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను. ఎక్కడ, నిర్గమాకాండం 15:26. నిర్గమ 15:26. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. చూడారా, మన దేవుడు మన స్వస్థపరిచేవాడు. ఇప్పుడు 5 అధ్యాయాలు ముగించాం. మొదటి అధ్యాయం యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం, 2వ అధ్యాయం ఆయన సంపూర్ణమైనటువంటి మానవత్వం, 3వ అధ్యాయం పరలోకమును దిగివచ్చిన బోధకుడు, 4వ అధ్యాయం ఆత్మల రక్షకుడు, 5వ అధ్యాయం ఆయన స్వస్థపరిచే వైద్యుడు. దేవుడు మాటలు దీవించునుగాక.